హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అయానా మజాకా. ఈరోజు నేనైతే ముఖ్యంగా వీక్గా ఉండే ఆడవారి కోసం, అంటే ఆడవారికి మాత్రమే కాదండి, పిల్లలకి మగవారికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి హెల్దీ జ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ని చక్కగా వాష్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అమ్మో, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వాసన వస్తుంది, మేం తాగలేం బాబోయ్ అంటారు. అలా వాసన లేకుండానే ఒక టిప్ చెప్తా మీకు. ఇప్పుడు అలా కట్ చేసుకున్న ముక్కల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోండి. అందులో మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే అందులో పోసుకోండి. పోసుకున్న తర్వాత చెప్పాను కదండి, టిప్ చెప్తాను వాసన లేకుండా అని, అదే ఇలాచీ అండి. యాలుక వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా బాగా ముక్కల్ని బాయిల్ చేయండి. అలా బాయిల్ చేశాక కొంచెం చల్లారాక ఆ ముక్కల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకున్నాక ఆ వాటర్ని పారపోయొద్దండి. ఆ వాటర్ కూడా మధ్య మధ్యలో మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా మిక్సీ తిప్పేటప్పుడు, అలా ఆ వాటర్ని పోసుకుంటూ కొంచెం అవిసె గింజలు, అలానే సన్ఫ్లవర్ గింజలు, అలానే పుచ్చగింజలు వేసుకొని మనం బాదం పప్పులు కూడా నానబెట్టినవి వేసుకోవచ్చండి. వాటిని మెత్తగా మిక్సీ అయ్యేలా చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని మన గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇదేనండి మన హెల్దీ జ్యూస్. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్ బాగుంటుందండి. స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.